అప్పుడు నేను బిలీవ్ చేయలేదు సార్ చెప్పినప్పుడు. ఎందుకంటే నాకు అవగాహన లేక సార్ నా పక్కనే కూర్చొని చెప్పినా కూడా నేను వినలేదు. అట్లా విననందుకు నేనేం మోసపోయినా ఇలా నా కళ్ళ ముందర కనిపిస్తుంది, మనందరి కళ్ళ ముందర కూడా కనిపిస్తుంది. సార్కు 12 లక్షలు వస్తున్నాయి. ఆ 12 లక్షలలో కనీసము 50% అన్న వస్తుండే సార్ ఎంబడి జర్నీ చేసి ఉంటే. సో ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, కొద్దిగా నమ్మని వాళ్ళు, అటు ఇటు ఉన్న వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా కొద్దిగా గట్టిగా పట్టుకుంటారని ఉద్దేశంతో చెప్తున్నా. సో అట్లా నాకు అవకాశం వస్తే పట్టుకోలేదు. తర్వాత మా విలేజ్ పక్కనే చిరంజీవి సార్ వాళ్ళ ఊరు ఉంటుంది. సో ఆ ఊరికి వెళ్ళినప్పుడు సార్ ఒక దగ్గర ప్లాన్ చెప్తున్నాడు, కిరాణా స్టోర్ దగ్గర. చెప్పేటప్పుడు నేనే సార్ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. ఏంది సార్ ఇదంటే, వెస్టీజ్ సార్ ఇది, వెస్టీజ్ సప్లిమెంట్స్ వెయిట్ లాస్ గురించి ఇస్తున్నా అని చెప్పిండు. చెప్పినప్పుడు మా చిరంజీవి సార్ ఏంటంటే ఆర్టీసీ కండక్టర్, గవర్నమెంట్ జాబ్. సో ఆ సార్ ఏం చెప్పిండంటే, బాగుంటుంది సార్ ఇది, ఎవరైనా చేసుకోవచ్చు, నేను ఈ జాబ్ రిజైన్ చేసి చేస్తున్నా అని చెప్పిండు. అంటే అప్పుడు ఏమనిపించింది మనకు, గవర్నమెంట్ జాబ్ బంద్ చేసి వెస్టీజ్ని టేకప్ చేయడం ఏంది, సరే దీంట్లో ఏముందో తెలుసుకున్నాం. ఏముంటుంది సార్ దీంట్లో అంటే చెప్పిండు, సప్లిమెంట్స్ గురించి చెప్పిండు. ఒక మీటింగ్ ఉంటుంది సార్, మీటింగ్ రా, వచ్చి తెలుసుకో అని చెప్పిండు. సరే అని 2 రోజుల తర్వాత ఇంజాల్లో మీటింగ్ ఉండేది. మీటింగ్ వెళ్ళినా. ఆ మీటింగ్ వెళ్ళిన దగ్గర మళ్ళీ అర్చన మేడం, బీబీ మేడం మాట్లాడుతున్నారు. అర్చన మేడం మాట్లాడిన తర్వాత బీబీ మేడం 2వ తరగతి చదువుతున్నా, నాకు 80,000 వస్తుంది, మా తమ్మునికి 30,000 వస్తుంది అని చెప్పింది మేడం. 2వ తరగతి చదివిన మేడంకు 80,000 ఎట్లా వస్తాయి, ఇది నిజమేనా అని జర డౌట్ వచ్చింది. వచ్చిన తర్వాత సరే అట్లా వింటూ ఉంటే మళ్ళీ పాండు సార్ వచ్చిండు, ఇంత ప్లాన్ అంతా చెప్పిండు. లాస్ట్లో క్రౌన్ డైరెక్టర్ ఎట్లా కావాలని అన్నీ అయిపోయిన తర్వాత చెప్తారు కదా లెవెల్స్ అన్ని. చెప్పినాక లాస్ట్ లెవెల్ అడిగినా నేను, ఎందుకంటే నాకు తెలియదు కదా అప్పుడు. లాస్ట్ లెవెల్ ఎట్లా కావాలి సార్ అని అడిగితే నాకు సార్ ఏం చెప్పిన అంటే, ఇదిగా సార్ మీకు తెలవాల్సింది, ఏబిసిడీలు నేర్చుకో, తర్వాత నీకు జెడ్ తెలుస్తుంది అని చెప్పింది.